ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది వారి మీద ప్రేమ ఉండి కాదని ఎన్నికలు వస్తున్నాయనే భయంతోనేనని షర్మిల ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే దేశవ్యాప్తంగా ఈ సప్లాన్ ను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలపై మహానేత వైఎస్ఆర్ కు చిత్తశుద్ది ఉండటం వల్లనే వారికి ఎంతో మేలు చేశారని చెప్పారు. ఎస్టీలకు 20 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్ఆర్ దన్నారు షర్మిల. పాలమూరు జిల్లా దేవరకద్రలో జరిగిన బహిరంగ సభలో షర్మిల కాంగ్రెస్ ఎన్నికల రాజకీయంపై మండిపడ్డారు. వ్యవసాయ పనులకు ఉపాధి హామీని లింక్ చేసి ఎస్టీలకు రోజుకు 150 రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు షర్మిల. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలో చేర్చాలని ప్రస్తావించిన ఏకైక సీఎం వైఎస్ఆర్ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 17 లక్షల మందికి రుణమాఫీ చేశారు. ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్లలోనూ 1100 కోట్ల రూపాయలు 17 లక్షల మందికి రుణమాఫీ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్సీ ఎస్టీల సంక్షేమ హాస్టళ్ల కోసం వారికి మెస్సులకు వారి బాగోగులు చూసిన పాపాన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పోలేదు. వారి మెస్సుల కోసము 9 ఏళ్ల హయాంలో 25% మాత్రమే పెంచారు మెస్ ఛార్జీలు. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 25% పెంచి మిగతా సంవత్సరాలలో 40% మెస్ ఛార్జీలను పెంచారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 85 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను ఎస్సీలకిస్తే వైఎస్ఆర్ 530 కోట్లు విలువ చేసే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు షర్మిల. నోడల్ ఏజెన్సీలకు ఉండాలని ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసము ఈ తప్పనిసరిగా అమలు పరచాలని మొట్టమొదటిగా తీర్మానం చేసింది రాజశేఖర రెడ్డి గారు. విద్యా వాలంటరీ కింద 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు. కానీ 3 సంవత్సరాలుగా చూస్తున్నాము ఈ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీల మీద ఎంత ప్రేమ ఉంది అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మీరేమైనా కొత్తగా వాళ్ళకి ఇల్లులు కట్టారా అని అడుగుతున్నాం. వారి కోసం ఏమీ చేయలేదు. వారికి భూ పంపిణీ చేశారా అని అడుగుతున్నాం. అంతేకాదు ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఉన్నారో లేదో, ఎంతమంది ఉన్నారు, వారు సరిగ్గా తింటున్నారో లేదో చూసుకున్న పాపాలు కూడా ఈ ప్రభుత్వం పోలేదు. వారికి మెస్ ఛార్జీలు పెంచకపోవడం కాకుండా కేవలం 6 సిలిండర్లు ఇస్తారంట సంవత్సరానికి. వీరికి ఎస్సీ ఎస్టీల మీద ఎంత ప్రేమ ఉందో ఇది ఒక్కటే నిదర్శనం చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీలు పరిశ్రమలు పెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలిచ్చిందో చెప్పాలన్నారు షర్మిల. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఈ రోజు కొత్తగా వారి మీద ప్రేమ పుట్టినట్టు వారి కోసమని సప్లైన్ తయారు చేసి హడావుడిగా అసెంబ్లీని ప్రవేశపెట్టారు. వీళ్ళు అంతా భూతకం, అంతా నాటకం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. 25,000 పింఛన్లు పోయాయని సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన గిరిజన నాయకురాలు బాలమణమ్మను 3 రోజులు నాన్ బెయిల్ కేసు పెట్టి జైల్లో పెట్టారని, ఇది ఈ ప్రభుత్వానికి గిరిజనులపై ఉన్న ప్రేమని తెలిపారు షర్మిల.